శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాటి సరదా కథతో మీ ముందుకొచ్చేసాను. కథ పేరు కూడా చాలా తమాషాగా ఉంటుందండోయ్! ఆలస్యం దేనికి, కథలోకి ప్రయాణం చేద్దాం. డిపాజిట్ దక్కదని తెలిసినా నామినేషన్ వేసే ఇండిపెండెంట్ ముఖంలా ఉంది గోష్పాదానిది. కారణం, గత నెల రోజుల నుంచి కొడుకు గోవర్ధనాన్ని కాశీ తీసుకెళ్ళమని తినేస్తున్నా బస్సులో చిల్లర నొక్కేసి అడిగితే దిక్కుమాలిన నవ్వులు నవ్వే కండక్టర్లా నవ్వుతున్నాడే గాని సమాధానం చెప్పడం లేదు. అందుకే కొడుకు చూసినప్పుడల్లా మండుటెండలో బస్సు స్టార్ట్ చేయకుండా లేడీ కండక్టర్తో ముచ్చట్లాడే డ్రైవర్లా కనిపిస్తున్నాడు గోవర్ధనం. ఇక లాభం లేదనుకుని మౌనవ్రతం ప్రారంభించాడు. కొడుకు, కోడలు, మనవరాలు పిలిచినా పలకడం లేదు. పెట్టింది తిని వెళ్ళి పడుకోవడమే తప్ప ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ మనుషుల్లా చూడటం లేదు. వాళ్ళెంత పలకరిద్దామని ప్రయత్నించినా మౌనమే సమాధానం. ఇక లాభం లేదనుకుని గోష్పాదం చిన్ననాటి మిత్రుడు మకుటభూషణానికి కబురెట్టాడు గోవర్ధనం. భూషణం వచ్చి ఫ్రెండ్ మనసులో మాట తెలుసుకున్నాడు. అదేమిటంటే అన్ని బాధ్యతలు తీరిపోయిన గోష్పాదానికి ఒకే ఒక తీరని కోరిక మిగిలిపోయిందని, అది కాశీలో కన్నుమూయాలని. విషయం విన్న గోవర్ధనం తండ్రి దగ్గరికి వెళ్ళి నిన్ను కాశీ తీసుకెళ్లాలంతేగా అన్నాడు. కాశీ అనే మాట వినగానే పుట్టలోంచి లేచిన పావులా అవునరా అబ్బి, టెంపరరీగా కాదు పర్మనెంట్గా. అహం కాశీ గమిష్యామి అంటేనే పుణ్యం. అలాంటిది అక్కడ కన్ను మూస్తే ఈ జీవితానికి అదే పరమార్థం. ఉండు ఆ పేపర్లు పట్టుకొస్తాను అని లోపలికెళ్ళి పెట్లో భద్రంగా దాచిన న్యూస్ పేపర్ పట్టుకొచ్చి చదవటం మొదలెట్టాడు. పెద్దలను కాశీలోని కొన్ని సత్రాలు చాలా తక్కువ ఖర్చుతో చేర్చుకుంటాయి. తిండి తిప్పలు చూస్తాయి. వాళ్ళు మరణిస్తే దహనం కూడా చేస్తాయి. ఇంతకంటే ఈ జన్మకి కావాల్సిందేముంది? నా కాయం హరిశ్చంద్ర ఘాట్లో కాలాల్సిందే. నువ్వు కూడా చదువు అన్నాడు ఉత్సాహంతో గోష్పాదం. చదవక్కర్లేదు కానీ నాన్న, నీకు బీపీ, షుగర్, అల్సరు వేళకు తిని మందులు వేసుకుంటే గాని ప్రశాంతంగా ఉండలేవు. అలాంటిది అక్కడ. అతని మాట కడ్డొస్తూ వేసుకోకపోతే చస్తా అంతేగా, అదే కావాలి నాకు అన్నాడు ఉత్సాహంగా. అలా కుదరదు. పూర్తి ఆరోగ్యంగా ఉంటే కానీ ఆ ఆశ్రమాల్లో చేర్చుకోరు. నీకేమో ఈ బీపీ, షుగర్లు తగ్గడం లేదు అన్నాడు. అంతే కదా, రేపు ఈ పాటికి తగ్గించుకుంటాను అన్నాడు ఎగిరి గంతేస్తూ గోష్పాదం. అంతేకాదు, నీ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి తెలుసా అన్నాడు గోవర్ధనం. దాందేముందిరా, డబ్బులు పడేస్తే సర్టిఫికెట్ ఇచ్చేందుకు బోల్డు మందున్నారు. అర్జెంటుగా కాశీకి టికెట్లు బుక్ చేయి అన్నాడు పరమానంద పడిపోయి. తండ్రి చివరి కోరిక తీర్చడం తనయుడి ధర్మం అని వెళుతూ చెవిలో మకుటభూషణం చెప్పిన మాటలు గుర్తొచ్చి సరే అన్నాడు గోవర్ధనం చేసేదేం లేక. ఆశ్చర్యం, ఓ వారం రోజుల్లో బీపీ, షుగర్లు కంట్రోల్లోకి తెచ్చాడు ఘోష్. తండ్రిని తీసుకుని కాశీకి బయలుదేరాడు గోవర్ధనం. కాశీలో తండ్రి చెప్పిన వాంఛా పరిపూర్ణ ఆశ్రమం చేరి మాట్లాడితే వాళ్ళు నియమాల పత్రం చేతిలో పెట్టారు. అందులో మరణం కోసం ఎదురు చూసేవాళ్ళని మాత్రమే చూస్తామని, అనారోగ్యంతో జబ్బులతో బాధపడేవాడిని మాత్రం పంపించేస్తామని, అందుకు ఇష్టమైతేనే సంతకం చేసి మీ పాదాన్ని చేర్చండి అన్నారు. అలాగే అని సంతకం చేసి తండ్రిని ఆశ్రమంలో చేర్చి కన్నీళ్లతో వెనుదిరిగాడు గోవర్ధనం. ఓ నెల రోజుల తర్వాత ఆఫీసులో బిజీగా ఉన్న వర్ధనానికి కాశీ నుండి ఫోన్ వచ్చింది. మీ ఫాదర్కి అనారోగ్యంగా ఉంది, వచ్చి తీసుకెళ్లమని. అంతేకాదు, ఓ వారంలో రాకపోతే ఆయన బలవంతంగా బయటికి పంపించేస్తామని. విషయం అర్థం కాక ఆగమేఘాల మీద కాశీకి పరిగెత్తాడు గోవర్ధనం. చావు కోసం ఎదురు చూస్తున్న అత్యుత్సాహంతో బీపీ, షుగర్ మందులు వాడకపోవడం వల్ల అవి రెండూ ఎక్కువై గుండెపోటు వచ్చే ప్రమాద గంటికలు మోగుతున్నాయని ఆశ్రమం డాక్టర్ చెప్పాడు. ఆశ్రమం రూల్స్ ప్రకారం చేసేదేం లేక విజయవాడ తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చాడు గోవర్ధనం. బోల్డంత ఖర్చుతో చిన్న ఆపరేషన్ చేయించుకుని ఇంటికి చేరాడు గోష్పాదం. 10 రోజుల తర్వాత మళ్ళీ మొదలు, కాశీకి ఎప్పుడు తీసుకెళ్తామని. ముందు ఆరోగ్యం బాగుపడిని తర్వాత చూద్దామన్నాడు గోవర్ధనం. టంచరగా డాక్టర్ రాసిచ్చిన మందులు వేళకు వేసుకుని నెల రోజుల్లో ఆరోగ్యవంతుడయ్యాడు గోష్పాదం. ఈసారి కాశీలో ఆశ్రమంలో చేరేటప్పుడు గట్టిగా చెప్పాడు గోవర్ధనం. ఇక మందులు వాడుతూ ఆరోగ్యంగా ఉంటేనే ఆశ్రమం వాళ్ళు ఆయన ఉంచుకుంటారని, లేకపోతే ఉద్వాసన పలుకుతారని. సరేనని తలూపాడు గోష్పాదం. కొడుకు వెళ్ళిపోయిన తర్వాత షరా మామూలే. డాక్టర్ ఇచ్చిన మందులన్నీ గంగలో విసిరేసి చావు కోసం ఎదురు చూడసాగాడు. చావు సంగతి అట్టించి మళ్లీ రోగాలు విజృంభించడం మొదలెట్టాయి. ఆశ్రమం వాళ్ళు గోష్పాదాన్ని బయటకు తోలేస్తూ కొడుక్కి లెటర్ ఒకటి పంపించారు. మీ తండ్రిని అనారోగ్యం కారణంగా బయటకు పంపించేశామని. కంగారు పడ్డాడు గోవర్ధనం. ఆ ఉత్తరంతో పాటు మరో ఉత్తరం కూడా అదే పోస్టులో వచ్చింది గోవర్ధనానికి. తండ్రి వ్రాశాడు, కంగారు పడుకు, డాక్టర్ సర్టిఫికెట్ మేనేజ్ చేసి నేను వేరే ఆశ్రమంలో చేరాను అని. అమ్మయ్యా అనుకున్నాడు కొడుకు. ఓ వారం తర్వాత గంగలో స్నానం చేస్తూ జారిపడి కాలు విరగ్గొట్టుకున్నాడు గోష్పాదం.
తండ్రి స్నేహితుడు ఫోన్ చేశాడు. "మీ నాన్న నడవలేకుండా ఉన్నాడు, వచ్చి తీసుకెళ్ళు" అని. తిట్టుకుంటూ, తిమ్ముకుంటూ కాశీ వెళ్ళి తండ్రిని బెజవాడ తీసుకుని వచ్చి కట్టు కట్టించాడు. 6 వారాలు కట్టించుకోవాలంటే 4 వారాలకే కట్టును పరపరా కోసేసి ఐయామ్ ఆల్రైట్ చలో కాశీ అంటూ కొడుకుని తినేయటం మొదలెట్టాడు. తండ్రి మొండితనం, హఠం తెలిసినవాడు కాబట్టి మళ్ళీ తనని కాశీయాత్ర చేయించాడు గోవర్ధనం. ఇలా నెలకో, 2 నెలలకో ఆశ్రమం వాళ్ళు ఫోన్ చేయటం, తండ్రిని స్వంత ఊరికి తీసుకొచ్చి ఆరోగ్యవంతుడిని చేసి తిరిగి కాశీకి పట్టుకుపోవడం ఓ ఆటలా తయారైంది గోవర్ధనానికి. సెలవులు లేక జీతం నష్టంపై తిరిగినందుకు పెళ్ళాం బిడ్డలు ముక్క చీవాట్లు పెడుతున్నా తండ్రి ఆఖరి కోరికంటూ గుర్తు చేసిన మకుటభూషణాన్ని అమ్మనాభూతులు తిడుతూ అడకత్తెరలో పోకలా నలిగిపోయాడు గోవర్ధనం. అక్కడ గోష్పాదం కూడా ఆరోగ్య నియమాలు పాటించకుండా ఆశ్రమాల వాళ్ళు వాళ్ళ గెటవుట్లను భరిస్తూ వచ్చాడు. ఆశ్రమాలు మారుతూ చావు కోసం ఎదురు చూడసాగాడు. 1-2 ఆశ్రమాల్లో అయితే చావు రావాలని ఏవో మాత్రలు మింగాడని, తీసుకెళ్లి కక్కించి చావు తప్పి కన్నులొట్టబోయిన వాడిని బలవంతంగా పంపించారని, ఇక మా ఆశ్రమాల్లో చేర్చుకోమని, ఆశ్రమాల ముందు బ్లాక్ లిస్టులో పేరు పెట్టారని కూడా ఎవరో గోవర్ధనానికి ఫోన్ చేశారు. కక్కాలేక మింగాలేక సైలెంట్గా ఉండిపోయాడు అతను. గోష్పాదం ఉంటున్న ఆశ్రమాల్లో ఎవరు చనిపోయినా తర్వాత వంతు నాదేనని సంబరపడుతున్నాడు అతను. ఇదిలా ఉంటే గోవర్ధనం కూతురు పెళ్లి కుదిరింది. తాతయ్య వస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే లేదు అని భీష్మించి కూర్చుంది గోవర్ధనం కూతురు రమణి. ఆ అమ్మాయివి తాతగారి పోలికలు, మొండి పట్టుదల కూడా వచ్చాయి. తండ్రికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు గోవర్ధనం. చూద్దాంలే అన్నాడు గోష్పాదం. ప్రతిరోజు రమణి కాశీకి ఫోన్ చేయటం, తాతయ్య నువ్వు రాకపోతే నేను ఈ పెళ్లి చేసుకోనంటావు, అవతల నుంచి చూద్దాంలే అనడం జరిగిపోతున్నాయి. తండ్రి మీద డౌట్ వచ్చి ఆయన ఉంటున్న ఆశ్రమంలో ఆయనతో కలిసి ఉంటున్న జంబులింగేశ్వరరావుకి ఫోన్ చేశాడు గోవర్ధనం. విషయం చెప్పాడు. ఎలాగైనా తన తండ్రిని పెళ్లికి విజయవాడ పంపించమన్నాడు. తనకు కూడా బెజవాడలో పని ఉందని, ఇద్దరం కలిసే వస్తామని మాటిచ్చాడు లింగేశ్వరరావు. కాశీలో రైలు ఎక్కారన్న వార్త విని ఆనందపడ్డాడు ఆ ఇంటి సభ్యులంతా. తెల్లవారితే పెళ్లి, ఇల్లంతా కోలాహలంగా ఉంది. సరిగ్గా ఆ టైంలో ఫోన్ వచ్చింది గోవర్ధనానికి. అవతల ఫోన్లో లింగేశ్వరరావు అరుస్తున్నాడు. గోవర్ధనం గారు, ఘోరం జరిగిపోయింది. కాజీపేటలో టీ తాగుతానని రైల్లోంచి కిందికి దిగిన మీ నాన్నకి గుండెపోటు వచ్చి కుట్టుకుమన్నాడు. అదే రైల్లో శవాన్ని బెజవాడకు తీసుకొస్తున్నాం, స్టేషన్కి రండి అని గతుక్కుమన్నాడు గోవర్ధనం. కాశీలో చావడానికి వెళ్ళిన తండ్రి కాజీపేటలో చచ్చినందుకు కాదు, కుదిరిన కూతురు రమణి పెళ్లి క్యాన్సిల్ అవుతున్నందుకు. విన్నారుగా ఈ శ్రీ మాడుగుల రామకృష్ణ గారి కాశీలో చస్తా అనే హాస్య కథను. వచ్చే వారం ఇటువంటిది మరో సరదా కథతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.